నిన్ను ఎవరు వీటిని గూర్చి ఎవరు అడగరు, కానీ అయితే ప్రభు నిన్ను గూర్చి నన్ను గూర్చి అడుగుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నీ హృదయాన్ని, మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మనము తగిన రీతిన సమాధి చేయబడాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకము ఎప్పుడైనా మనము వదలవలసినదే. ఈ లోకంలో మన జీవితము ఎటువంటిది అంటే, మన జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటిదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రేమైన వాళ్ళారా, ఇతనికి ఈ యొక్క వాక్యంలో చూసుకున్నట్లుగా 100 మంది పిల్లలున్నారు. సుఖానుభవం నెరగక తగిన రీతిన సమాధి చేయబడక ఉన్న వ్యక్తిని మనం చూస్తూ వచ్చినాం. ఇట్లాంటి వ్యక్తి 2000 సంవత్సరంలో బ్రతికినను మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది.